హాయ్ గైస్, నేను మీకు ఈరోజు బీటెక్ ఎంత ఇంపార్టెంటో చెప్తా. అందరూ జాగ్రత్తగా వినండి. నేను ఈ మధ్య మొన్న రీసెంట్ గా ఫ్యాషన్ డిజైనర్ ఒక అన్న దగ్గరికి వెళ్ళా. నాకు తెలిసిన ఉంటే అతను చాలా బాగా డిజైన్ చేస్తున్నాడు, డ్రెస్సెస్ కానీ ఏమో కానీ మోడల్స్ కి. ఆయన వెళ్ళి అన్న అసలు ఏం నేర్చుకున్నామన్నా ఎంత బాగా మోడల్ చేస్తానంటే నేను బీటెక్ చేశాను అంటున్నాడు. అదేంటంటే బీటెక్ చేసి ఇది చేయడం ఏంటంటే ఫస్ట్ బీటెక్ చేశాడంట, దాని తర్వాత ఇంట్లో ఒప్పించి ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వచ్చాడంట. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను మొన్న ల్యాండ్ ఇష్యూ ఉంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళా. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన అడిగా, ఎంఆర్ఓ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పి అడిగా. నేను బీటెక్ చేసాను తమ్ముడు అన్నాడు. అదేంటి బీటెక్ చేయడం ఏంటంటే ఎంఆర్ఓకి బీటెక్ కి సంబంధం ఏంటంటే ఫస్ట్ బీటెక్ చేసాడంట, దాని తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాడంట. అండ్ నెక్స్ట్ మొన్నే ఎవడో తమ్ముడు బీటెక్ చదువుతున్న స్టూడెంట్ అడిగి, ఎరా తమ్ముడు నువ్వు పెద్ద అయితే ఏంటో మంచి ఇంజనీర్ అవుతావు కదా అంటే, ఏదైనా డైరెక్టర్ అవుతా అంటున్నాడు. అదేంటే డైరెక్టర్ అవడం ఏంటో బీటెక్ చేయడం దానికంటే అది తెలియదన్నా, డైరెక్టర్స్ అందరూ బీటెక్ చేసుకోలే అంటున్నాడు. ఓకే అమ్మ నాకిందరూ బాబు ఇది అంత తలపొట్టు అని చెప్పి ఏటీఎం లోకి వెళ్ళా డబ్బులు విత్డ్రా చేయడానికి. అక్కడ ఒక అన్న కూర్చున్నాడు, చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ వాచ్మెన్ ఉద్యోగం చేస్తాను. ఏంటన్నా వాచ్మెన్ ఉద్యోగం ఏంటి, చదువుకోలేదా, చదువుకోవచ్చు కదా అన్న అంటే, నేను బీటెక్ చదివాను బ్రో అన్నాడు. అమ్మ అనుకోని ఇంకా అంటే మీరు నాకు అర్థమైంది ఏంటంటే బీటెక్ అంత ఇంపార్టెంట్. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఏ జాబ్ చేయాలన్నా బీటెక్ ఇస్ ఇంపార్టెంట్. బీటెక్ మ్యాండేటరీ. రేపు పొద్దున్న మనం బతకాలన్నా బీటెక్ చేయాలి, బతకడానికి బీటెక్ చేయాలి. రేపు పొద్దున్న అఫ్కోర్స్ నువ్వు పెళ్లి చూపులకి ఎక్కడికైనా పెళ్లి సంబంధం వెళ్ళాలనుకోండి, బీటెక్ వెళ్ళావా బాబు అని అడుగుతారు. సో అందరూ బీటెక్ చేయాలి. బీటెక్ చేయండి అందరూ.